వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పులు చిన్న ఏజ్ నుంచి పెద్దవాళ్ళ వరకు వస్తూ ఉన్నాయి. సో ఇట్లాంటి వాటిలో అంటే గ్రేడ్స్ని బట్టి వాళ్ళకి థర్డ్ స్టేజ్లో ఉన్నా సరే హోమియోపతి మెడిసిన్స్తో క్యూర్ చేయొచ్చు, మోకాళ్ళలో గుజ్జును మళ్ళీ పెంచొచ్చు అని చెప్పేసి సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ మర్పల్లి చేతన్ రాజు గారు చెప్తున్నారు. అసలు దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ విధానం ఎట్లా ఉంటుంది, హోమియోపతితో నిజంగానే మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చా, అది కూడా సర్జరీ వరకు వెళ్ళవలసిన పరిస్థితి ఉన్నా కూడా తగ్గుతుందా, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. వాటితో పాటు ఒక హోమ్ రెమెడీ కూడా తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, చాలా వరకు హోమియోపతి మందులు అంటేనే ఇది దీర్ఘకాలికంగా వాడుతూ ఉండాలి. మనకి ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చాయంటే ఇప్పుడు వాడితే కాదు, ఇది ఎప్పటికో తగ్గిపోతుంది, మనకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినాక తగ్గుతుంది అనే ఒక అపోహ ఉంది. సో మోకాళ్ళ నొప్పుల్ని సర్జరీ వరకు వెళ్ళే వాటిని కూడా మీరు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్లో తగ్గించారు. అది ఎట్లా సాధ్యం అంటారు? అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏముంటుంది తెలుసా మీకు? ఓపిక. ఓకే. మళ్ళా సెకండ్ ఏంటంటే భరోసా. ఓపికని ఇంగ్లీష్లో ఏమంటారు? పేషెన్స్. పేషెంట్. పేషెంట్. పేషెంటే అంటారు. ఓకే. రోగిని ఏమంటారు? పేషెంట్. పేషెంట్. రోగి ఈజ్ ఈక్వల్ టు ఓపిక. ఓపిక. ఓకే. ఓపిక ఉంటే రోగం పోతుంది. రోగికి ఓపిక ఉండాలంటారు. రోగికి ఓపిక ఉండాలి. ఓకే. సెకండ్ ఏమో నమ్మకం ఉండాలి. ఎస్ ఎస్ ఎస్. నాకు తగ్గుతుంది అని నమ్మకం గట్టిగా ఉందనుకోండి, క్యాన్సర్ కేసులు కూడా తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఎస్ ఎస్, అవును సార్, 100%. మెడికల్ సైన్స్ చెప్తుంది ఫలానా రోగం తగ్గదు. మిరకల్ అంటారు, అదంటారు, ఇదంటారు. ఎందుకు మనం ఒప్పుకోవద్దు ఈ రోగం తగ్గుతుంది అనేసి? ఎస్. అవునా కదా? మనకు తగ్గించడానికి రాకపోతే సరే, ఓకే. కానీ ఏంది అంటే హోమియోపతిలా మేమైతే చెప్తాము అండ్ పేషెంట్లకు కూడా అట్లా రిజల్ట్ వస్తుంది. ఎస్ ఎస్. తగ్గలేని రోగాలు ఎంతో మంది అదే సార్, హోమియోపతి నాకు ఆశ్చర్యం డాక్టర్ల వేసింది దగ్గర కూడా ఏంటంటే నేను ఒకసారి మీ క్లినిక్ దగ్గరికి విజిట్ అయినప్పుడు మన షూట్ గురించి అనేసి వచ్చాను. అక్కడ బయట కూర్చుంటే ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశా. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, వాస్తవానికి సార్ మేము హాస్పిటల్స్కి వెళ్ళాము, ఆడితో చూపించాము, మా ఎక్స్రేలు అవన్నీ చూసేసి లేదు మోకాళ్ళు మార్పిడి చేయాలి అని చెప్పేసి అన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఒక 3 నుంచి 4 నెలల వరకు మందులు వాడాలి అని చెప్పేసి అన్నారు. నేను 2 నెలలు వాడాను సార్, కానీ పెయిన్స్ తగ్గిపోయాయి. ఇప్పుడు మాకు నమ్మకం వచ్చింది, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి, మళ్ళీ గుజ్జు పెరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు అన్నారు. నేనేమన్నానంటే మీతోటి, సార్ ఒక టెస్ట్ మనీ తీసుకుందాం అని చెప్పేసి అడిగితే, లేదండి నా పేషెంట్ని అట్లా రివీల్ చేయడం కూడా నాకు ఇష్టం లేదని చెప్పేసి అన్నారు. ఇప్పుడు వరకు ఏ పేషెంట్ కి నేను చూపించలేదు, ఏ పేషెంట్ కి చెప్పమని కూడా చెప్పలేదు. అవును సార్, అదే నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే, మరి అంత ఇప్పుడు అతని వయసు కూడా నియర్లీ 63, 64 అట్లా ఉంటుంది అనుకుంటా ఉన్నా. సో అట్లాంటి వాళ్ళకి మోకాళ్ళ మార్పిడి చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా మెడిసిన్స్ తో తగ్గాయి. మీకు ఒక ఫెంటాస్టిక్ కేసు చెప్తా సార్ నేను. ఒక పేషెంట్ కి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండే. ఓకే. ఎన్నో ఏండ్ల నుంచి ఉండే. మళ్ళా దాని తర్వాత అరుగుదల కూడా స్టార్ట్ అయింది. ఓకే. ఆల్రెడీ ఒక రకం ఆర్థరైటిస్ ఉంది, ఇంకో రకం ఆర్థరైటిస్ వచ్చింది ఆ పేషెంట్ కి. ఓకే. మోకాళ్ళకు టీకేఆర్ చేయాలి చెప్పింది. ఓకే. ఓకే. అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ చేయాలి. పేషెంట్ ఏమన్నారు తెలుసా మనకు? నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం, ఓకే, భరతనాట్యం చాలా ఇష్టం ఉండే ఆ పేషెంట్ కి, చేస్తుండే కూడా. అది చేయించుకుంటే నాకు చేయనీకి వస్తుందా రాదా? ఓకే. ప్యాషన్ కోసం నేను ఏమైనా చేస్తా, మోకాలు ఇయ్య. ఓకే. ఓకే. కావాలి నా మోకాలు నాకు. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల ఎంతో తగ్గిపోయింది కదా ఆ పేషెంట్ది డాన్స్. చాలా నొప్పి ఉంటుంది. ఏమంటున్నారు? మార్నింగ్ లేస్తా, కాళ్ళు కింద పెడితే మార్నింగ్ స్టిఫ్నెస్ అంటారు. ఓకే. ఆ టైర్లు ఉంటాయి కదా, చల్లగా ఉంటాయి ఒక్కొక్కసారి, అది ఇట్లా ఏదో బుల్లెట్ కొట్టినట్టు ఉంటుంది నా కాళ్ళు. అంత నొప్పి ఉంటుంది. నిల్చోడానికి ఫస్ట్ ఒక 10 అడుగులు నేను బాత్రూమ్ వరకు పోయినప్పుడు వరకు కట్ టక్ 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 సౌండ్లు వస్తాయి మొత్తం. ఓకే. ఓకే. మళ్ళా దాని తర్వాత ఎంతో సేపు తర్వాత నేను జర ఛాయ్ తాగినాక కూసున్నాక జర్రా ఫ్రీ అవుతాయి. ఓకే. పూజ కూడా చేసుకోలేకపోతున్నా సరిగా. రుమటాయిడ్ ఆర్థరైటిస్ తగ్గదు అంటారు. ఓకే. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ తగ్గదు అంటారు. హోమియోపతి మెడిసిన్స్ తోటి తగ్గుతున్నాయి. ఎంతో మంది ఇప్పుడు ఒక్కరికి తగ్గితే వాళ్ళు ఒక 20-30 మందిని పట్టుకొని వస్తారు. అయితే అంత ప్రభావకరమైన మెడిసిన్ హోమియోపతి మెడిసిన్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఈ పేషెంట్కి రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చింది కదా, ఒక 20 ఏళ్ళు అవుతుంది వచ్చి. ఏంటంటే నేను అడిగిన, మీకు టెన్షన్ ఏముంది? ఎంతో మంది ఫీమేల్ పేషెంట్స్ ఇదే కారణం చెప్తారు. అండ్ ఎంతో మంది ఫీమేల్ పేషెంట్స్కి ఎవరికైతే
ఈ ప్రాబ్లం ఉంటది కదా, వాళ్ళకి మ్యారేజ్లో ఏదో ప్రాబ్లం అయింది. ఓకే. ఈ పేషెంట్ ఏమన్నారు తెలుసా, మా హస్బెండ్ నాతో మాట్లాడారు. ఓకే. పిల్లలు ఉన్నారు, వాళ్ళ పనులు చేస్తుండే, నేను పిల్లలు స్కూల్కి పోతుండే, మా హస్బెండ్ అంటే మాకు అట్లా అయిపోయింది రిలేషన్. ఇంకా మాటలు లేవు, గీతలు లేవు, ఏం లేవు. వాళ్ళ వరకు వాళ్ళది, వీళ్ళ వరకు వీళ్ళది అన్నట్టు. అట్లా అయిపోయింది. ఏముంది ఇంకా లైఫ్. నాకు ఏం కావాలి, మా ఆయన నాతో కూర్చొని మాట్లాడాలి. ఓకే. కానీ ఇప్పుడు ఆయన ఏమంటారు, అరే ఎవరు సంపాదిస్తారు, ఈ స్కూల్ ఫీజులు ఏడికెళ్ళి పోతాయి, పండగకు వస్తాయి, చీరలు ఏడికెళ్ళి వస్తాయి అని ఆయన మాట అంటారు. ఓకే. వాళ్ళ ఆయన కూడా అక్కడే ఉండి ఏమని మాట్లాడాలి అనేసి అడుగుతున్నారు ఆయన. ఓకే. ఇప్పుడు జాతకాలు కలుపుతారు కదా, ఎందుకు కలుపుతారు, వీళ్ళ తర్వాత కలిసి చక్కగా ఉంటారా ఉండరా అనేసి. అవునా కదా, అన్నిటికీ సైంటిఫిక్ రీజన్ ఉంటది. కొందరు నమ్మరు. అవునా కదా. అయితే ఏందంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి ఇట్లా ప్రాబ్లం అవుతారు. ఇప్పుడు అన్ని ఈ లగ్జరీ కావాలి, చీరలు కావాలి, బట్టలు కావాలి, పిల్లల స్కూల్ ఫీజులు కావాలి, తినడానికి తిండి కావాలంటే నేను పని చేయాలనేసి ఆయన అంటారు. ఓకే. మాటలు ఉంటే తిండి ఉండదు, తిండి ఉంటే మాటలు ఉండవు. ఓకే. ఏదో ఒకటి త్యాగం చేయాలి. పేషెంట్ ఏమంటారు, ఎన్ని త్యాగాలు చేయాలి, చిన్నప్పటి నుంచి త్యాగమే. ఓకే. ఇంగ్లీష్ మీడియం స్కూల్కి మా అన్నయ్యకి పంపించారు, నాకు తెలుగు మీడియం స్కూల్లో వేసారు. ఓకే. అప్పటి నుంచి త్యాగం చేస్తున్నా, మా లైఫే త్యాగం అయిపోయినట్టు అయిపోయింది అనేసి అన్నారు. ఓకే. ఇది బాధ. అంటే బాధ ఆ మొగుడుతోటి ప్రాబ్లం తోటి కాదు, చిన్నప్పుడే స్టార్ట్ అయినాయి. ఆ బాధలే రోగాలకు మారుతాయి. ఓకే. ఓకే. ఎందుకంటే ఇది తగ్గదు అనేసి అంటారు. మళ్ళా దానిపైన ఆస్టియోఆర్థరైటిస్, మళ్ళా భరతనాట్యం అంటే ఇష్టం, అది కూడా వదులుకోలేరు, ఆపరేషన్ వద్దంటున్నారు. మందులు ఇచ్చేసి పంపించినాం సార్, 4 నెలల్లో సగం నొప్పులు తగ్గినాయి. ఇంకా నొప్పులు తగ్గవు అనేసి చెప్పేసిర్రు, స్టెరాయిడ్లు వాడుతున్నారు, అవన్నీ ఆపేసినాం. ఓకే. ఓకే. హోమియోపతి మందుల ద్వారా నొప్పులు తగ్గినాయి. 3 ఏళ్ళు మందులు వాడిర్రు, ఆస్టియోఆర్థరైటిస్ తగ్గింది, సర్జరీ చేయించుకోలేదు, రొమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా దేవుని దయతోటి అన్ని తగ్గిపోయినాయి. ఓకే. ఓకే. అట్లా ఉంటది హోమియోపతి మందు. అంటే ఇది ఏమన్నా ఏజ్ ని బట్టి ఉంటుందా సార్, అంటే ఈ ఏజ్ వాళ్ళకి ఈ ఏజ్ వాళ్ళకి అని అట్లా? ఆస్టియోఆర్థరైటిస్ ఒకటి, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఒకటి. ఆస్టియోఆర్థరైటిస్ ఎన్నో ఏండ్ల మన పడే కష్టాల వల్ల వస్తుంది. ఎట్లా కష్టాలు పడతాం, టీవీ చూస్తాం, ఎక్సర్సైజ్ చేయము, తిండి బయట తింటాం, నైట్ మొత్తం కూర్చొని వెబ్ సిరీస్, ఎంత కష్టపడుతున్నాం మనం. నో ఫిజికల్ యాక్టివిటీ. మీరు ఏదో కష్టాలు అంటే నిజంగానే కష్టాలే అనుకున్నా, అంటే ఇట్లా మన బాడీని సుఖపెడుతూ మనం కష్టాలు కొని తెచ్చుకుంటాం. కష్టాలు సార్ ఇవి అన్ని, ఎంత పెద్ద కష్టాలు. అవునా కదా, బ్యాటరీ అయిపోయింది రిమోట్, పరేషాన్ అయిపోతాడు మనిషి. అయితే ఈ కష్టాలతోటి 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత సడన్ గా మోకాలు నొప్పులు బయట పడతాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎట్లుంటదంటే, ఈ కష్టాలున్నా ఉండకపోయినా నష్టాలు ఇక్కడ ఉన్నాయి అనుకోండి, జెనెటిక్ ఫ్యాక్టర్ ఉంది అనుకోండి, సడన్ గా వస్తుంది. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ పేషెంట్ ఏమన్నా, ఎన్ని రోజులు భరించాలి నేను ఈ పరేషానీలు, ఈ పరేషాని ఇక్కడ భరించి సడన్ గా ఒక రోజు వచ్చేస్తుంది. ఓకే. అయితే ర్యాపిడ్ డెవలప్మెంట్ ఉంటుంది రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోఆర్థరైటిస్ ఇట్లా మెల్లగా ఉంటుంది. ఓకే. ఓకే. అయితే ఎన్నో రకాల ఆర్థరైటిస్లు ఉన్నాయి. అయితే ఎట్లుంటది అంటే, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏజ్ లో అన్నా రావచ్చు. ఓకే. స్ట్రెస్ ఫ్యాక్టర్, జెనెటిక్ ఫ్యాక్టర్ ని బట్టి. ఆస్టియోఆర్థరైటిస్ 30, 40, 50కి స్టార్ట్ అవుతుంది. ఓకే. ఓకే. అట్లా ఉంటది. మొత్తానికి ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైనా సరే, మోకాళ్ళ నొప్పులు ఇట్లా బోన్ కి సంబంధించిన సమస్యలు ఏదైనా ఉన్నాయంటే మాత్రం హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయంటారు. ఓకే సార్, మనం ఇంట్రొడక్షన్ లో అనుకున్నట్లుగా ఒక హోమ్ రెమెడీ, ఎందుకంటే చేతన్ రాజు గారు అంటేనే హోమ్ రెమెడీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో సింపుల్ హోమ్ రెమెడీ, ఇది ఒక సపోర్టివ్ మెడిసిన్ అని అంటూ ఉంటారు మీరు. సో ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి ఎట్లాంటి హోమ్ రెమెడీ ఉంది? ఎటువంటి హోమ్ రెమెడీ ఉందంటే, జింజర్ వైన్ తెలుసా మీకు? జింజర్ వైనా? రెడ్ వైన్ విన్నా కానీ జింజర్ వైన్ విన్నారు కదా. జింజర్ వైన్ అని సెర్చ్ చేయండి. వేరే వాళ్ళు వేరే రెసిపీలు చెప్తారు, నేను ఇట్లా చేసుకోండి అని చెప్తా. వైన్ అంటే దీంట్లో ఆల్కహాల్ ఉండదు, అది కూడా మీరు గుర్తు పెట్టుకోండి. కొందరు సొంత వైద్యాలు చేస్తారు, అరే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా, ఆల్కహాల్ తో తగ్గుతున్నాయి నాకు అని, వాళ్ళ అపోహ ఉంటది. అది సొంత వైద్యం కదా. మీకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మీరు సింపుల్ గా ఏం చేయాలంటే, సొంటి హాఫ్ స్పూన్, హాఫ్ స్పూన్ తేనె, సొంటి పౌడర్ దంచుకోండి, దాన్ని పౌడర్ అయిపోతుంది అది. హాఫ్ స్పూన్ తీసుకోండి, హాఫ్ స్పూన్ మీరు తేనె తీసుకోండి, రెండు మంచిగా కలుపుకోండి. బాయిల్ చేయండి వాటర్, ఆ బాయిలింగ్ వాటర్ దీంట్లో వేయండి. కలుపుకోండి బాగా, 300 ml ఉండాలి. ఇది మీరు
మార్నింగ్ డైలీ తాగండి. ఓకే. ఓకే. ఇది జింజర్ వైన్ అంటారు. ఏదో వైన్ అంటే ఏమన్నా ఆల్కహాల్ ఉంటదేమో అనుకున్నా. ఆ! కానీ కాదు. కాదు. ఓకే. ఓకే. డైలీ మార్నింగ్ తాగండి. హుహు. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. యెస్. వాపులు తగ్గిపోతాయి. వాపులు తగ్గుతాయి. హ్మ్. వాపులు తగ్గితే మొబిలిటీ పెరుగుతది. ఇప్పుడు ఏమన్నారు ఈ పేషెంట్ కూడా ఇచ్చిన. ఏమన్నారు మార్నింగ్ లేవంగానే ఒక 10 అడుగులు నడవంగానే టక్కు టుక్కు టక్కు టుక్కు సౌండ్ వస్తున్నాయి అనేసి. హుహు. అది కూడా తగ్గుతాయి ఆ సౌండ్‌లు. ఓహ్! మళ్ళా దాని తర్వాత బరువు తగ్గడానికి హెల్ప్ అయితది. బరువు కూడా ఎక్కువైతే అయితది కదా ఈ ప్రాబ్లమ్ ఆర్థరైటిస్‌లు. యెస్. యెస్. అవి కూడా తగ్గడానికి హెల్ప్ అయితది. ఓకే. నిద్ర మంచిగా రావడానికి హెల్ప్ చేస్తది. Hmm. రిలాక్స్ ఫీలింగ్ ఇస్తది. యెస్. అండ్ జీర్ణ వ్యవస్థ కూడా మంచిగా అయితది. ఇది మొత్తం మీద ఏంటంటే మోకాళ్ళ నొప్పులు వచ్చాయి కదా అని చెప్పేసేసి కనీసం డాక్టర్స్‌ని కూడా విజిట్ అవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్లు మీరు మెడికల్ స్టోర్‌కి వెళ్లి టాబ్లెట్స్ వాడారంటే మీ కిడ్నీల మీద ప్రభావం చూపుతది. అట్లా కాకుండా హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసేసి డాక్టర్ చేతన్ రాజ్ గారు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు నేరుగా సార్‌తో మాట్లాడొచ్చు. థాంక్ యూ సార్.